ఈరోజు మా ఇంట్లో నేను చేసిన వంట అండి. లాంగ్ వీడియో చేయలేదు కదా, మధ్యాహ్నం చేస్తాను. ఉల్లిపాయ పులుసు. ఈ ఉల్లిపాయ పులుసు ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ పోపు వేయించేస్తానండి. ఈ ఉల్లిపాయలు కూడా వేసుకుని ఉప్పు వేసేస్తాను, చిటికెడు పసుపు. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయ వేగుతుంది. అప్పుడు ఇందులో చింతపండు పులుసు, కొంచెం బెల్లం పొడి ఎక్కువే పడుతుంది, ఉప్పు వేసేసాను కదా ఉల్లిపాయలో, ఇంకా ఉప్పు అక్కర్లేదు. వేసేసి కాసి నీళ్లు పోసుకుని మరగనివ్వాలి. 3 వంతులు మరిగిన తర్వాత 1 స్పూను బియ్యపిండి నీళ్ళలో కలుపుకొని ఇందులో వేసి చిటికెడు ఎర్రకారం వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మరగనివ్వాలి. చాలా బాగుంటుంది. దానికి కాంబినేషను కందిపచ్చడి. కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి ఎర్రగా 1 స్పూన్ నూనెలో వేయిస్తే పచ్చడి మృదువుగా వస్తుంది. అప్పుడు వేగిపోయాక చల్లారిన తర్వాత కొంచెం చింతపండు, ఉప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ చేసుకుంటారు. పైన ఆవాలు, మినపప్పు, కరివేపాకు పోపు పెట్టుకుంటారు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి తింటే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత తోటకూర పెరుగు పచ్చడి. ఇది మొన్న ఈ మధ్య చేసా కానీ మా వారికి చాలా ఇష్టం, అందుకని మళ్ళీ చేశాను. తోటకూర ఉంది, కమ్మటి పెరుగులో ఈ తోటకూర ఉడకబెట్టేసుకుని కలుపుకోవడం. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి పోపు పెట్టుకోవడం. తగినంత ఉప్పు వేసుకుని చాలా రుచిగా ఉంటుంది, హెల్దీ కూడానండి. తర్వాత కొంచెం దొండకాయ ఉల్లిపాయ ఫ్రై. ఇది ఈరోజు మా ఇంట్లో వంట. ఉంటాను మరి.